మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. 2 డ్రంక్ అండ్ డ్రైవ్. వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు. ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్యకాలంలో చూసినాం. ఒక క్రషర్, ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దితే 30-40 మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు. అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా, మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరంతా చూసుకుంటారు. ఏమన్నాడంటే, ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటున్నారు. అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే, వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటుండ్రు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు. రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2000 పెన్షన్ నేరుగా అకౌంట్లో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్లో నుంచి పైసలు ఎత్తుకుపోతారు. మరి ఇక సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు డైరెక్ట్ కట్ చేయంటుండు. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు. డిసెంబర్ నెల నుంచి అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తా అన్నావు. తులం బంగారం ఇస్తా అన్నావు. మరి అవి ఏమైనాయి? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా. మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల అవ్వాతాతలకు ఇవ్వాల్సిన 4000 రూపాయల డబ్బులు కానీ, ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం కానీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి
మరి సీదా ఆటో క్రెడిట్ చేసే పని కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఛాలెంజ్ డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంకుల నుంచి, మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా, మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకు తీసుకుంటాం. మరి నువ్వు ఎట్లా తీసుకుంటావో మరి ప్రజలకు కూడా అదే హక్కు ఉంటుంది కదా. ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చి సంతకం పెట్టి ఒట్లు పెట్టి నువ్వు మాట ఇచ్చినప్పుడు మరి ఆటో క్రెడిట్ ప్రజలకు కూడా ఇవ్వాలి. 4,000 పింఛన్ ఇవ్వాలి, మహాలక్ష్మి 2,500 ఇవ్వాలి, కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాలి, అక్క చెల్లెళ్లకు తులం బంగారం ఇవ్వాలి. ఇది కూడా ఆటో క్రెడిట్ పెట్టుకుందాం. మరిగా నీ రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి పెడదామా, గవర్నమెంట్ అకౌంట్ నుంచి పెడదామా, అది కూడా ఆటో క్రెడిట్ పెట్టు. ప్రజల పైసలు లాక్కోవడానికి ఆటో క్రెడిట్ పెడితే ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకు కూడా ఆటో క్రెడిటే పెట్టాలి కదా. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కావచ్చు, మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందం కావచ్చు, ఆశా అంగన్వాడీ ఈజీఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆటో క్రెడిటే పెడదాం. ఇది झूठा సర్కారే కాదు, లూటీ సర్కార్. బాతోं में झूठा, कामों में लूटना. నిరుద్యోగుల జాబులే కాదు, ప్రజల జేబులు కొట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. నిరుద్యోగుల జాబులు కొట్టేసిండు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 3 క్యాలెండర్లు మారినాయి తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 3 క్యాలెండర్లు మారినాయి, కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. ఈయన ఏం చెప్పిండు? మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ పెట్టి ఎప్పటికప్పుడు జాబులు ఇస్తామన్నాడు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక 3 జాబ్ క్యాలెండర్లు మారినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 3 క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. నువ్వు వచ్చినాక 3 సంక్రాంతి పండుగలు వచ్చినాయి, కానీ నువ్వు ఇచ్చిన 3 హామీలు కూడా అమలు కాలే.